Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. కల్కి బాక్స్ ఆఫీస్ దగ్గర 2 డేస్ రన్ని కంప్లీట్ చేసుకోగా సెకండ్ డే చాలా ఏరియాస్ లో చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది. ఒక ఆంధ్రాలో తప్పితే మిగిలిన అన్ని చోట్ల అప్ టు ద మార్క్ పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. ఈవెన్ కేరళ అండ్ తమిళనాడులో కూడా ఎక్స్పెక్టేషన్స్ ని మించి కలెక్షన్స్ ని అందుకుంది. బయట ఆడియన్స్ ఈ సినిమాని మాది అన్నట్టు ప్రమోట్ చేస్తుంటే ఆంధ్రాలో మాత్రం ఆ రెస్పాన్స్ కనిపించట్లేదు. నైజాంతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో బీసీ సెంటర్స్ ఎక్కువగా ఉండడం, ఏ సెంటర్స్ పెద్దగా లేకపోవడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. నైజాం బీసీ సెంటర్స్ లో కూడా రెస్పాన్స్ తక్కువగా ఉన్నా మరి ఇంత తక్కువైతే లేదు. ఇక ఎక్స్పెక్ట్ చేసినట్టే హిందీలో గ్రోత్ చూపిస్తూ డే 1 కంటే డే 2 ఎక్కువ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 2 డేస్ ని డామినేట్ చేసే విధంగా పర్ఫార్మ్ చేస్తుంది. సో లేట్ చేయకుండా కలికి 2 డేస్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మెన్ స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 1 హైర్స్ తో కలిపి 19.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 10.5 కోట్ల షేర్ తో డే 2 షేర్స్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది. చాలా సినిమాల డే 1 కలెక్షన్స్ కంటే కూడా ఇది ఎక్కువ. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ ఒక హైదరాబాద్ నుంచి వస్తుండడం విశేషం. దాంతో నైజాంలో షేర్ 30 కోట్లు దాటింది. నైజాంలో బిజినెస్ 65 కోట్లు కావడంతో మరో 35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఈ 2 డేస్ లో మరో 20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే మండే నుంచి 15 కోట్ల టార్గెటే ఉంటుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 5.12 కోట్ల షేర్ తో పర్వాలేదనిపించిన ఈ ఫిల్మ్ డే 2 50% కి పైగా డ్రాప్ అవుతూ 2.3 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో సీడెడ్ లో 2 డేస్ షేర్ 7.4 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 27 కోట్లు కావడంతో మరో 20 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్రలో డే 1 5.4 కోట్ల షేర్ తో సాలిడ్ గా స్టార్ట్ అవగా డే 2 2.2 కోట్ల షేర్ తో సీడెడ్ కంటే దారుణంగా డ్రాప్ అయింది. దాంతో ఉత్తరాంధ్రలో 2 డేస్ షేర్ 7.7 కోట్లకి చేరుకుంది. ఉత్తరాంధ్రలో బిజినెస్ 21 కోట్లు కావడంతో మరో 13.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఇక ఈస్ట్ లో 5 కోట్ల 15 లక్షలు, వెస్ట్ లో 3.6 కోట్లు, గుంటూరులో 4.3 కోట్లు, కృష్ణాలో 4 కోట్లు అండ్ నెల్లూరులో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ అన్ని ఏరియాస్ లోనూ ఆల్మోస్ట్ 50% కి పైగా డ్రాప్ అయింది. దాంతో ఆంధ్రలో 2 డేస్ షేర్ 27 కోట్లకి చేరుకుంది. ఒక ఆంధ్రలోనే బిజినెస్ 120 కోట్ల వరకు జారడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 93 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. అలా ఈ మూవీ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 64.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 100 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 168 కోట్లకి జారడంతో మరో 104 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. కన్నడ డబ్బుడ్ వర్షన్ డే 1 33 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేయగా డే 2 గ్రోత్ చూపిస్తూ 42 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక మొత్తం చూసుకుంటే డే 1 11.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను 17.2 కోట్ల గ్రాస్ తో దుమ్ము లేపింది. షేర్ వాల్యూ 9 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కేరళలో డే 1 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను 2.5 కోట్ల షేర్ అండ్ 5 కోట్ల పైన గ్రాస్ తో దుమ్ము లేపిందని చెప్పొచ్చు. ఈ రోజు రేపు ఎంతకంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉండడంతో కేరళలో ప్రాఫిట్ జోన్ లోకి ఖచ్చితంగా ఎంటర్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో 2 డేస్ కి గాను 4.2 కోట్ల షేర్ తో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ తమిళనాడులో బిజినెస్ 16 కోట్లు కావడంతో స్ట్రాంగ్ రన్ ని కంటిన్యూ చేయక తప్పదు. ఇక నార్త్ లో డే 1 22.5 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ డే గ్రోత్ చూపిస్తూ 23.2 కోట్ల నెట్ తో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ షేర్ 25 కోట్లు దాటింది. అలా ఒక ఇండియాలోనే 106 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 40 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన కల్కి ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 147 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 280 కోట్లు దాటింది. ప్రొడ్యూసర్లు 298.5 కోట్ల ఫస్ట్ ని దింపారు. సో మరీ అంత డిఫరెన్స్ లేదని చెప్పొచ్చు. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో మరో 225 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ రోజు రేపు 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో వీకెండ్ కి 500 కోట్ల గ్రాస్ టచ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది కల్కి 2 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ వీకెండ్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. డే 3 ప్రెడిక్షన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.